ఢిల్లీలో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 11:30కు కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15 నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తొలి రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వే జోన్ శంకుస్థాపన, సెయిల్లో విశాఖ స్టీల్ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి సాయం అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. దాదాపు గంట పాటు ప్రధాని, చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయి. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పలు రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు. ప్రధానితో భేటీపై సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. పోలవరం అంచనాలకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ప్రమాణాలను ప్రధానికి వివరించారని చెప్పారు. ఆర్థికంగా కేంద్రం ఆపన్న హస్తం అందించినందుకు, భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.